హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ పెంగ్విన్ను దారి తప్పిందా లేక తన గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తుందా? అసలు ఈ ఒంటరి పెంగ్విన్ ఎక్కడికి వెళ్తుంది? చావు ప్రయాణమా లేక మోక్షమా? సాధారణంగా ఏ ప్రాణి అయినా తన గుంపుతో కలిసి ఉండడానికే ఇష్టపడుతుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెంగ్విన్ మాత్రం అందరికీ భిన్నం. వేల సంఖ్యలో తన తోటి పెంగ్విన్లన్నీ ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తుంటే ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం దానికి వ్యతిరేక దిశలో అనంతమైన మంచు పర్వతాల వైపు అడుగులు వేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది 2007లో వెర్నర్ హెర్జోగ్ అనే దర్శకుడు తీసిన ఒక డాక్యుమెంటరీలోని దృశ్యం. ఆ పెంగ్విన్ వెళ్తున్న దిశలో దానికి ఆహారం దొరకదు, నీరు దొరకదు. అక్కడ దానికి ఎదురయ్యేది కేవలం మృత్యువు మాత్రమే. వెనక్కి రమ్మని పిలిచినా ఎవరో లాగుతున్నట్లు అది ఆ మంచు కొండల వైపు వెళ్తూనే ఉంటుంది. శాస్త్రవేత్తలు దీన్ని దిశ తెలియకపోవడం అని పిలిస్తే, నెటిజన్లు మాత్రం దీన్ని ఒక నిశ్శబ్ద విప్లవంగా చూస్తున్నారు. మన జీవితంలో కూడా ఒక్కోసారి ఇంతే కదండి. అందరూ వెళ్తున్న దారిలో వెళ్ళడం కంటే మన మనసు చెప్పే దారిలో వెళ్ళాలని అనిపిస్తుంది. లోకరీతిని వదిలి ఒంటరిగా తన గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళే ఈ పెంగ్విన్ ప్రయాణం చూస్తుంటే ప్రాపంచిక బంధాలను వదిలేసి మోక్షం వైపు అడుగులు వేసే ఒక యోగి ప్రయాణంలా అనిపించడం లేదు? మరణం అని తెలిసినా సరే తనకంటూ ఒక కొత్త దారిని వెతుక్కుంటూ వెళ్ళే ఆ పెంగ్విన్ ధైర్యం మనల్ని ఆలోచింపజేస్తుంది. మరి మీరేమంటారు? ఆ పెంగ్విన్ దారి తప్పిందా లేక తన గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.